యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఉచిత వైద్య శిబిరం అమర్ న్యూరో సెంటర్ వేముల చైతన్య సంఘమిత్ర సౌజన్యంతో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమం ఓపెనింగ్ కు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వలిగొండ మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ అమరేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మ, అనంతరెడ్డి, పాషం సత్యరెడ్డి, కనుగొల కిష్టయ్య, బద్దం సంజీవరెడ్డి, బలిద నాగేశ్వర్, మాజీ ఎంపీటీసీ పైల్వాన్ పురం రమేష్, జహాంగీర్ సహదేవు, ఐటీ పాముల రవి, ఇత్తాపు రాములు, చెరుకు శివయ్య, బొడిగి నరసింహ సాయిలు, తుర్కపల్లి సతీష్, యుగంధర్ రెడ్డి, పులిపలుముల రాములు, గౌడు చిత శిబిరంలో పాల్గొన్నారు. సార్ అక్కడ చూద్దాం. గవర్నమెంట్ హై స్కూల్లో ప్రాంగణంలో అమర్ న్యూరో సెంటర్ వాళ్ళు ఒక హెల్త్ క్యాంప్ పెట్టి మా ఇది పైల్మాన్పూర్కి సంబంధించినటువంటి చైతన్య ఫార్మా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన పైల్మాన్పూర్ గ్రామము, మళ్ళీ ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం, మన ప్రాంతము గొనుగొండ మండల ప్రజలందరికీ మంచి జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక హెల్త్ క్యాంప్ తనదైన తనకు వీలును బట్టి మరి ఒక హెల్త్ క్యాంప్ పెడితే బాగుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా అంటే గ్రామాలల్లో డాక్టర్లు అయితే అందుబాటులో ఉండరు, మండలంలో కూడా అందుబాటులో ఉండరు. హైదరాబాద్ పోవాలి, ఏదైనా టెస్ట్ చేసుకోవాలి, ఇక మంచిగానే ఉన్నదిలే కదా అని ఇట్లా నడుపుతుంటారు. సో అట్లా కాదు, చిన్న మెడికల్ క్యాంప్ పెడితే ఇక్కడికి సంబంధించిన టెస్ట్, బ్లడ్ టెస్ట్ కానీ, ఒక బోన్ డెన్సిటీ అంటే బొక్కల డెన్సిటీ, బొక్కల బలం ఎంత ఉంది అంటే నీకు చెప్పడానికి, అదేంటంటే బోన్ డెన్సిటీ అంటే బోన్ బలం ఎంత ఉంది, అది గట్టిగా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది బోన్ డెన్సిటీతో. అట్లే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, బేసికలీ అమర్ న్యూరో సెంటర్ కాబట్టి దానికి సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసినాం. అంటే న్యూరాలజీ మీద కూడా ఓ చెయ్యి కానీ ఒక కాలు కానీ అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ ఉంటుంది, నరాల బలహీనంగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అది కానీ, బ్లడ్ టెస్ట్ శాంపుల్ తీస్తే అందులో కూడా విటమిన్స్ అన్నీ మంచిగా ఉన్నాయా, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఒక్కోసారి అంటే ఇట్లాంటివన్నీ చూస్తే ఏంటంటే చిన్న చిన్న వాటితోటి మనకు మేలు జరుగుతుంది. చిన్న ఏమన్నా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయి, బ్లడ్లో ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకో, ఆర్ B12 తక్కువ ఉన్నది అంటే B12 తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనిషి ఎప్పుడు నీరసంగా ఉంటాడు, విటమిన్ డి తక్కువ నీరసంగా ఉంటాడు. సో అన్ని విటమిన్స్ కూడా బాగుండాలి. సో విటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించిన మందులు ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అట్లాంటి మందులు వీళ్ళు క్యాంప్ పెట్టి మందులు కూడా ఇస్తారు. ఒకటి ఏంటిది అనేది తెలుస్తుంది, మనకి ఆరోగ్య సమస్య తెలుస్తుంది, సంబంధించిన మందులు కూడా ఇస్తుంది. ఓకే, అట్లే నర్వస్ సిస్టమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ మిషన్ ఉంది, అంటే నరాల బలహీనత లేదు, మంచిగా ఉంది, లేదు బలహీనత ఉంది, లేకపోతే భువనగిరి రమ్మంటారు, అడవి చెకప్లు చేయించుకోవచ్చు, ఫర్దర్గా జాగ్రత్త పడుతుంది, మంచిగా ఉందంటే ఇబ్బంది లేదు. అట్లనే బోన్ డెన్సిటీ ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇట్లాంటి ఇంకేమిటి రోడ్డు పెట్టి సరే ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా పర్సనలే చెప్తాను మీకు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా మా ఇంట్లో నా డాటర్ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుంది ఒక నెల రోజుల క్రితం, 15 రోజుల క్రితం. నన్ను కూడా చేసుకోమని చెప్పారు. నాకెందుకు, నేను మంచిగానే ఉన్నా కదా అని చెప్పి నేను సరేలే అని బ్లడ్ టెస్ట్ ఇచ్చిన. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, అన్నలకు అందరికీ ధన్యవాదములు. ఈ క్యాంపుని ఇంత విజయవంతం చేసినందుకు. ఇంటాస్ ఫార్మా నుంచి వచ్చినాం. డాక్టర్ అమరేశ్వరరావు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా న్యూరాలజీ సమస్యలపైన ఉన్న సమస్యలు ఉన్నాయి, కానీ న్యూరాలజీ సమస్యనే కాదని తెలుసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సార్ వచ్చేసి ఇక్కడ ఒక క్యాంప్ పెట్టడం, మన పూర్ పేషెంట్లకు కూడా మనం అవేర్నెస్ చేద్దామన్న పర్పస్లో సార్ చెప్పడం వల్ల మేము ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇంటాస్ ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టినాం. సార్ హాస్పిటల్ వచ్చేసి అమర్ న్యూరో హాస్పిటల్ భువనగిరిలో స్థాపించడం జరిగింది. ఏ సమస్య ఉందో న్యూరాలజీ ఏ సమస్య ఉన్నా భువనగిరిలో మార్కెట్ యార్డ్ ఆపోజిట్లో వచ్చేది రైతు బజార్ ఆపోజిట్లో ఉంది అమర్ న్యూరో హాస్పిటల్. అక్కడికి వచ్చి సార్ని కన్సల్ట్ చేయండి. ఫీజు ఏమైనా కన్సల్టెంట్ ఉంటుందా పేదవారికి? ఏమైనా కన్సల్టెంట్ ఫీజు ఇది ఈ కార్యక్రమం
పట్టుబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ కంటెంట్ ప్లీజ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు.